నమస్తే. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టు అయిపోయింది. అంతకుముందు పేరు నాని, కొడల నాని, అంబటి రాంబాబు, రోజా గారు నిరంతరం ప్రెస్ మీట్ పెట్టేవారు, ఎవరినో ఒకరిని తిడుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు వీళ్ళెవరు ప్రెస్ మీట్ పెట్టడం కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం రాజధాని నిర్మించలేకపోయింది, పోలవరం పాడు చేసింది, విద్యుత్ బకాయిలు 900 కోట్ల రూపాయలు వృధా చేసింది అని ఎన్ని విమర్శలు చేస్తుంటే ప్రభుత్వం పైన, కనీసం మేము మా ప్రభుత్వంలో పలానది చేసాం, పలానా చేయలేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేకున్నారు. అంటే వీళ్ళకు ఓటమి అంతటి నిశ్శబ్దాన్ని పరిచయం చేసిందని చెప్పాలి. ఒక్క ఓటమి ఈ నాయకుల్లో ఇంత మార్పు తెస్తుందని నేనైతే అనుకోలేదు. ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళ యొక్క వాక్చాతుర్యం అలాగే ఉంటుంది అనుకున్నా. ఎస్పెషల్లీ అంబటి రాంబాబు గారిది నేనైతే ఆశ్చర్యపోతున్నాను. ఆయన ఏదో ఒక పోలవరం ప్రెస్ మీట్ పెట్టి పోలవరం నాకే అర్థం కాలేదు, అది చాలా టిపికల్ అన్నాడు తప్ప అంతకుమించి ఏం మాట్లాడలేకపోయారు. థ్యాంక్ యూ.